నమస్తే, వెల్కమ్ టు 24/7. పెళ్లి ముగిసిందని సంబరపడేలోగానే పెళ్లిని తలదన్నేలా మరొకటి ప్లాన్ చేశాడు ముఖేష్ అంబానీ. కోట్లు ఖర్చు చేయడానికి 3 సార్లు పెళ్లి వేడుకలను నిర్వహించాడు. కానీ ఈసారి ఒక పెళ్లి అనంతరం వేడుకలకి అతడు ఏకంగా 5,000 కోట్లు లేదా అంతకు మించి ఖర్చు చేసేందుకు తెరతీశాడని ఇప్పుడు కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజుగారు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా అన్నట్టు ఒకరు ఎన్నిసార్లైనా అదే పెళ్లిని రిపీటెడ్ గా చేసుకోవచ్చు. దానిని సెలబ్రేషన్ గా మార్చి స్టాక్ మార్కెట్ లో పెళ్లి ఖర్చులు సంపాదించుకోవడమే కాక తిరిగి దానికి 10 లాభాలు తెచ్చుకోవచ్చని నిరూపించవచ్చు. భారతదేశంలో 3 సార్లు గ్రాండ్ వెడ్డింగ్ పార్టీల తర్వాత లండన్ లోని ఖరీదైన హోటల్లో అనంత్ రాధికాల వివాహాన్ని సెలబ్రేట్ చేయనున్నారనేది తాజా సంచలన వార్త. ఈ భవంతి ముఖేష్ అంబానీ, నీతా అంబానీకి చెందినదే. ఇది సొంత భవనం. గోల్ఫ్ కోర్సులు, టెన్నిస్ కోర్టులతో కూడిన చారిత్రాత్మక 300 ఎకరాల ఎస్టేట్. అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 2021లో 57 మిలియన్ల పౌండ్లకు కొనుగోలు చేసింది. కానీ ఆ తర్వాత దీనిని ఒక క్రేజీ హోటల్ గా, ఖరీదైన బాబులు విలాసాల విల్లాగా కంటిన్యూ అవుతుంది. అందుకే ఇలాంటి భవంతిని బ్లాక్ చేయడం ద్వారా భారతదేశపు అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ ఏం చేసినా ప్రత్యేకంగా ఉంటుందని మరోసారి నిరూపించబోతున్నారు. దానికి వేదికను సిద్ధం చేస్తున్నారు. లండన్ లోని ప్రతిష్టాత్మక స్టాక్ పార్కర్ హోటల్ ను 2 నెలలకు బుక్ చేసుకోవడం ద్వారా అంబానీలు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. జూలై 12న ముంబైలో జరిగిన పెళ్లి తర్వాత అనంత్ రాధిక మర్చెంట్లు మరోసారి ఘనమైన వివాహాన్ని జరుపుకోవడానికి విలాసవంతమైన బుకింగ్ ఇదని విశ్లేషిస్తున్నారు. ఈ వివరాలు నిజానికి భారతీయులు సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు పెద్ద షాక్ ఇస్తున్నాయి. అంబానీ 2 నెలల పాటు పనులు చేయరు. వారి హోటల్ కి బయట వారిని ప్రవేశించనియరు. మొత్తం వేదికను బుక్ చేయడం గురించి వారు ముందు వెనక ఏమీ ఆలోచించలేదు. వారికి ఖర్చు చాలా తక్కువ. వధువరులు వారి కుటుంబంతో పాటు ఇందులో రకరకాల పార్టీలకు హాజరవుతారు. సెప్టెంబర్లో ఈ వివాహానంతరం సంబరాల్ని ప్రత్యేకంగా ప్లాన్ చేస్తారు. పెళ్లి అనంతరం వేడుకలంటే అవి మామూలుగా కాదు. దీనికోసం 1,000 కోట్లు మంచినీళ్ళలా ఖర్చు చేయబోతున్నారనేది ఒక విశ్లేషణ. అతిథుల భద్రత, గోప్యత కోసం భద్రతను కఠినతరంగా మార్చాలని తెలిసింది. నిజానికి పెళ్లి తర్వాత పెళ్లి నిజంగా ప్రత్యేకమైన ఈవెంట్ గా ప్రజల్లో కొన్ని సంవత్సరాల పాటు చర్చించేదిగా మారుతుందని కూడా విశ్లేషిస్తున్నారు. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహానంతరం వేడుకలు వారి పెళ్లిని మించేలా గ్రాండ్ గా, నెవర్ బిఫోర్ అనేలా మర్చిపోలేని విధంగా ఏర్పాటు చేశారు. దీని తర్వాత కూడా అంబానీ ఇంకేదైనా ప్లాన్ చేస్తారా అన్నది ఇప్పటికీ అంతు చిక్కని రహస్యంగా భావిస్తున్నారు.